నమస్కారం సార్. అయితే కేసీఆర్ సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే రాజకీయాల్లోకి రాకముందు చాలా పేదవాడు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత నన్ను ప్రధానమంత్రిని చేస్తే ప్రతిపక్షాలకు ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యం? ప్రధానమంత్రి అవుతాడంటారా? అదే రాజకీయం. కేసీఆర్ 1985లో ఒక ఆసామీ దగ్గర 5,000 రూపాయలు అప్పు తీసుకొని 85 to 90 వరకు అప్పు తీర్చలేకపోయాడు. అంటే 1990లో కేసీఆర్ తాలూకు విలువ 5,000 రూపాయలకు కూడా అప్పు తీర్చుకోలేనటువంటి దుస్థితి. అప్పట్లో కేసీఆర్ని ఏమని పిలుస్తుండేవారంటే, ఇంట్రెస్ట్గా చూడు నన్ను, అర్థమైందా? సరిపెట్టి అప్పట్లో కేసీఆర్ని ఏమని పిలిచేవారంటే దుబాయ్ శాఖర్ అని పిలిచేవారు అన్నమాట. ఎవరినైనా అమ్మాయిని దుబాయ్ పంపించేవాడు, ఆ విధంగా వచ్చే డబ్బులతో పొట్ట పోసుకునేవాడు. అమ్మాయిని దుబాయ్ పంపించడం అంటే ఏదో ఉద్యోగాలకు దేనికో ఏదో బ్రతుకు తెలి కోసం పంపించేవాడు అన్నమాట. అది ఆయన పరిస్థితి. ఈరోజు ఉద్యమం అని చెప్పి ఉద్యమం కోసం అదృష్టవశాత్తు పోరాడాలని చెప్పి అసలు యాక్చువల్గా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ తెచ్చింది నేనే అని ఆయన చెప్పుకొని తెలంగాణ బట్టి దాన్ని ఏమన్నాడు, తెలంగాణ పిత అనే పేరు పెట్టుకొని మొత్తానికి ఏమో ముఖ్యమంత్రి అయిపోయినాడు. అయిపోయిన తర్వాత బంగారు తెలంగాణ తెస్తానన్నాడు. ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్నాడు. మళ్ళీ ఆయనే మాట మార్చి, అన్నా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానా, ఇంత కష్టపడి ఎందుకు నేను తెలంగాణ స్థాపించాను, నేను సాధించిన తెలంగాణ బంగారు తెలంగాణ అయినంత వరకు నేను కాయకష్టం చేస్తాను, మీరెవరూ రావద్దన్నాడు. కాయకష్టం చేశాడు. బంగారు తెలంగాణ అయిందో లేదో కానీ మొత్తం కేసీఆర్ కుటుంబం బంగారం అయిపోయింది. వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే, ఆయన కొడితే ఏడు కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడు అన్నమాట. లోకల్గా రాష్ట్రంలో ఉన్న రాజకీయాల జోలికి పోకుండా లోకల్గా ఉన్న అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు ఏదో కొడుకు అప్పచెప్పేసి మొత్తం భారతదేశానికే ప్రధానమంత్రి అయిపోదా ఉన్నటువంటి ఒక కాంక్ష బయలుదేరింది ఆయనలో. అరే బాబు, మీరు ఎవరెవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో మీరు అందరూ రండి, అందరూ ఒకటి అవుదాం. ఆ మోదీని మాత్రం మోదీ వచ్చిన తర్వాత భారతదేశం నాశనం అయిపోయింది. మళ్ళీ జనరంజకంగా పరిపాలన సాగించుకుందాం, మీరు నాతో చేతులు కలపండి, దీనికి ఎంత ఖర్చు అవుతుందో డబ్బులు నేను పెట్టుకుంటా ఉన్నాడు. మరి ఆ మాత్రం ఆ భరోసా లేకపోతే ఆ మాట చెప్పడు కదా. ఈ ఆయన్ని ప్రధానమంత్రిగా ఆ గద్దె చెప్పడానికి, నేను ఆ ప్రధానమంత్రి గద్దె మీద కూర్చోడానికి ఎంతైతే అంత ఖర్చు పెట్టుకుంటా అంటున్నాడు అన్నమాట. అదే రాజకీయం, అదే కేసీఆర్ తాలూకు బిజినెస్ చాతుర్యం అన్నమాట. మరి ఇంతవరకు మాట్లాడారు, ఇంతవరకు చేశారు కేసీఆర్ సార్. మరి ప్రధానమంత్రి అయ్యే సూచనలు ఏమైనా ఉన్నాయా? అప్పుడైపోతాడా? ఇప్పుడు వీరికి ఉన్నటువంటి తెలివితేటలు వీరికి ఉంటే వాళ్ళకున్న తెలివితేటలు వాళ్ళకు ఉండవు. ఈ మాట చెప్పకపోయినా బాగుండు, నేను వస్తున్నాను, నేను కొడతాను, నీకు తిడతాను, నిన్నేమో ఒక వెయిట్ వేసేస్తానని మొత్తం డంకా బనాయిచ్చి చెప్తుంటే ఎవడో వెనక నుంచి వచ్చో పొడి చేయడు. ఇప్పుడు దెబ్బ కొట్టేవాడు బయటికి చెప్పడు కదా. ఇప్పుడు కేసీఆర్ కూడా దెబ్బతీయాలంటే ఇలా బయటికి చెప్పుకుంటే వాళ్ళకి ఎలా చేయపోరు. మోదీని తర్వాత అమిత్ షా తక్కువ వాళ్ళ. నేను వస్తాను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటానంటే అక్కడ ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీకే దిక్కు లేదు, నువ్వెంత, అంతే కదా. రాహుల్ గాంధీ అంటే ఏమిటి, ఆర్థిక స్తోమత ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి. దేశంలో ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉన్నారు, పార్టీ క్యాడర్ ఉన్నారు. 135 సంవత్సరాల తాలూకు కాంగ్రెస్ పార్టీ తాలూకు ఒక చరిత్ర ఉంది. ఆయనే మాట్లాడటం లేదు. నువ్వు మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారా, నిన్ను ఉంచుతారా? గట్టిగా కళ్ళెర చేస్తే ఎక్కడికో బంగాళాఖాతం ఒడ్డున పడతాడు. ఇది అందువల్ల ఈయన కేవలం ఒక ఆశావాదంతో అన్న మాటే కానీ అది జరగవని నేను అనుకుంటాను నాకున్నటువంటి పరిజ్ఞానంతో. ఎందుకంటే అసలు సౌత్ ఇండియాలో ఉన్న రాజకీయ నాయకుల్నే అక్కడ ఢిల్లీ రాణించేవారు కాదు.
అర్థమైందా? దేశ రాజధాని అక్కడ ఆ ప్లేస్లో అడుగు పెట్టించేవారు కాదు ఎవరినండి. ఎవరు పెట్టారు మనకి తెలుగులో కొంతమంది టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ, అక్కడ అన్నాదురై తర్వాత కరుణానిధి ఎన్టీఆర్ కానీ, ఇలా కొద్దిమంది మాట అంతే. నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇట్లా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, దామోదరం సంజీవయ్య, ఇట్లాంటి తెన్నేటి విశ్వనాథం, వావులాడ గోపాలకృష్ణ, వీళ్ళు ఉద్దాల ఘన పార్టీలు కనుక వాళ్ళు ఆహ్వానించారు. కానీ మిగతా వాళ్ళని ఎన్టీ రామారావు గారు, రాజశేఖర్ రెడ్డి వీళ్ళే అడుగులు పెట్టారు. కానీ మిగతా వాళ్ళందరూ ఆ ఢిల్లీ అసలు ఎవరు అడుగు పెట్టారు? అక్కడికి వెళ్ళి అర్హత ఉందా? అర్హత ఉండేలా చేశారా వాళ్ళు? ఢిల్లీ వాళ్ళు చేయలేదు కనుక అంత తేలిక కాదు ఇది. అసలు నువ్వు తెలంగాణ శాసించుకుని దేనికి? తెలంగాణకి న్యాయం చేద్దామని. ఏం న్యాయం చేద్దామని? నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 సాధిద్దాం అనుకుని నువ్వు ఈ తెలంగాణ తెచ్చుకున్న ఈ 3 మర్చిపోయి అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటాంటే ఏంటి? నాకు అర్థం కాకూడదా సార్? కేసీఆర్ సార్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఎంతవరకు మంచి చేసిరని మీ అభిప్రాయం? అంటే నా అభిప్రాయం కాదమ్మా, ఎవరి అభిప్రాయమో ఒకటి. ఇప్పుడు మనకి తెలంగాణ ద రిచెస్ట్ స్టేట్ భారతదేశంలో. తెలంగాణ మామూలు కాదు. ఆ మహానుభావుడు ఆయన చంద్రబాబు నాయుడు తాలూకు పుణ్యం అంటూను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది, బోర్డు అంత డబ్బు వస్తుంది, నెలకి 1000 కోట్లు వస్తున్నాయన్నమాట. ఎంత ఖర్చు పెట్టినప్పుడు కూడా మనకి తరగటం లేదు డబ్బు. అనకూడదు కానీ 10 లక్షల రూపాయలు ఒక ఎకరం ల్యాండ్. ఎప్పుడు మొన్న మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఇప్పుడు ఆ 10 లక్షలు కాస్త ఎంత 10 కోట్లు అయిపోయింది. అంత వాల్యుబుల్ టౌన్ అయిపోయింది, అంత వాల్యుబుల్ ప్లేస్ అయిపోయింది. భువనగిరి పక్కన యాదాద్రి పక్కన ల్యాండ్ అంత అయిపోయింది. గజాలు కొనుక్కుంటున్నారు, గజం 10,000కి, గజం 20,000కి, అంత వాల్యుబుల్ అయిపోయింది. రిచెస్ట్ ప్లేస్ అయిపోయింది అన్నమాట. అందువల్ల ఆయన ప్రత్యేకించి చేసింది ఏం లేదు. వచ్చిన ఆదాయాన్ని మింగకుండా అది ప్రజలకు ఇస్తే చాలు. ఎంతో న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం మనం. మరి కేసీఆర్ గారు ఇంకా ఈ సీఎం పదవిలో ఉండి ఎంతవరకు ఉపయోగపడతారంటారు ప్రజలకి? అది ఒకటి వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజలకు న్యాయం చేద్దాం. ఎవరు శాశ్వతం కాదమ్మా. ఇవాళ రేపు వాళ్ళు పోవలసిన వాళ్ళే. పోయిన తర్వాత ఎంత డబ్బు మిగిల్చిపోయాడు అనేది ఎవరు ఆలోచించరు. ప్రజలకి ఏ సదుపాయాలు క్రియేట్ చేసి ఏ సదుపాయాలు చేసి వెళ్ళిపోయాడు అన్నది ఆలోచిస్తారు ఎవరైనా సరే. అది నిలబెట్టుకుంటే చాలు. మరి తమిళనాడులో ఎంజీఆర్ని మర్చిపోతామా? అన్నాదురైని మర్చిపోతామా? అలాగే జయలలితని మర్చిపోతామా? ఎవరిని మర్చిపోలేం కదా. అలా ప్రజలకు మంచి చేస్తే అందరినీ గుర్తుంచుకుంటాం. మంచి చేయకపోతే కాలగర్భంలో వీళ్ళు కలిసిపోతారు అంతే.